హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ థింక్ అండ్ థ్రైవ్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు 29 నవంబర్ 2020 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ప్రతిదీ కూడా డైలీ అప్ టు డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 25 డిసెంబర్ 2020న టిడ్కో ఇల్లు పంచనున్నారు. అయితే ఈ టిడ్కో అంటే ఏమిటి? టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆప్షన్ 2 టౌన్షిప్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆప్షన్ 3 టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆప్షన్ 4 టౌన్షిప్ అండ్ ఇంప్రెషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, దీనిలో ఏది ఆప్షన్ అయి ఉంటుంది, ఏది ఆన్సర్ అయి ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ 1 అండి, టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అయితే ఇది టిడ్కో ఇల్లు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి కొంత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఈ టిడ్కో ఇల్లుకి సంబంధించి మరింత సమాచారం చూద్దాం. ఈ పథకంకు ₹1 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం కింద అర్హులైన వ్యక్తులకి 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు పట్టా ఇస్తారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు 6.65 లక్షలు. దీనిలో కేంద్రంకి అయ్యే ఖర్చు 1,50,000, రాష్ట్రంకి అయ్యే ఖర్చు 2,50,000. మొత్తం అసలు ప్లస్ వడ్డీ కలిపి 7,20,000 అవుతుంది. అయితే దీన్ని ఏ వ్యక్తి చెల్లించిన అవసరం లేదు. దీన్ని జగనన్న ప్రభుత్వం పూర్తిగా బ్యాంకులకు, అదే టిడ్కోకు చెల్లిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వర్చువల్ విధానంలో నిర్వహించబోయే షాంఘై సహకార సంస్థ SCO అంటారు దీన్ని. సదస్సుకు మొదటిసారి ఆతిథ్యం ఉన్న దేశం ఏంటి? ఆప్షన్ 1 జపాన్. ఆప్షన్ 2 భారత్. ఆప్షన్ 3 చైనా. ఆప్షన్ 4 అమెరికా. దీనికి సరైన సమాధానం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 భారత్ నిర్వహించనుంది. అయితే ఈ షాంఘై సహకార సంస్థ అనేది UNOలో భాగం కాబట్టి దీన్ని మనం ఒకసారి ఈ కొన్ని దేశాల కూటమి ఇది, అందువల్ల దీన్ని ఒకసారి మనం మరింత సమాచారం దీని గురించి ఇప్పుడు చూద్దాం. షాంఘై సహకార సంస్థ గురించి మరింత సమాచారం దీని గురించి చూద్దాం. షాంఘై సహకార సంస్థ SCO అనేది ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది ఈ మూడింటిని కూడా పర్యవేక్షించడానికి ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇందులో ఉన్న ఈ కూటమిలో ఉన్న దేశాలన్నీ కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సైనికంగా కానీ వచ్చినట్లయితే ఇవన్నీ కలిసి ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. నెక్స్ట్, దీని ప్రధాన కార్యాలయం బీజింగ్, చైనాలో ఉంది. దీన్ని 2001లో స్థాపించడం జరిగింది. దీనిలో 2001లో 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. అంటే 2001లో 6వ దేశం ఉజ్బెకిస్తాన్ దీంట్లో చేరింది. అయితే ఈ ప్రెజెంట్ అయితే ఉజ్బెకిస్తాన్తో పాటు భారత్, పాకిస్తాన్ చేరడం వల్ల దీనిలో సభ్య దేశాలు 8 దేశాలు అయ్యాయి. చివరిగా చేరిన దేశం పాకిస్తాన్ అనేసి ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ షాంఘై సహకార సంస్థ SCO అనేది ఎక్కువగా ఉగ్రవాదానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు తలెత్తేటప్పుడు ఎక్కువగా ఈ సంస్థలన్నీ కూడా ఒకసారి దాని గురించి చర్చించుకొని ఒక పరిష్కారం అనేది చూసుకుంటూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఇటువంటి వీడియోస్ మీ ముందుకి తేవాలనిసి అంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.